హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నేను కేర్ ఆఫ్ కాన్స్టేబుల్ ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఎంతకంటే ఇట్స్ కావ్యం అని చెప్పొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్. నేను ఆ పిక్చర్ చూస్తున్నాను కోవిడ్ టైంలో. చూసి క్లైమాక్స్లో నేను రిమోట్ని కొట్టేశాను కింద. కొట్టి ఇలా రిమోట్ని చూసేప్పుడు ఆ రిమోట్ కవర్ రెండు బ్యాటరీస్ ఉంటుంది కదా, ఆ రిమోట్ కవర్ రెండు బ్యాటరీ టుంగ్ 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 వెళ్ళి టుంగ్ స్టాప్ అవుతుంది కదా. స్టాప్ అయ్యేప్పుడు నేను అది చూసి అది తీస్తున్నాను, ఆ రిమోట్ కవర్ రెండు బ్యాటరీ. సో ఫోర్ అంటే 4 క్యారెక్టర్స్ అది కలిపి అని ఇలా పిచ్చి అయిపోయింది. అది కలిపితే ఒక రిమోట్. అవును, ఒక రిమోట్, 1 క్యారెక్టర్, రెండు బ్యాటరీ, ఆ రిమోట్ కవర్, 4 క్యారెక్టర్స్ ఒక్కరే. ఏం చేశారా అందులో? ఒకరు మనకి డౌట్ రాకుండా, ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లిం, ఇంకొకరు హిందూ, ఇంకొకరు దేవుడు నమ్మరు. 4 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇది ఏంటి స్క్రిప్ట్, ఏంటి? నాకు పిచ్చెక్కిందండి. పిచ్చెక్కి నేను పైకి వెళ్ళి సిగరెట్ తాకి నా వైఫ్ దగ్గర, ఏంటి చాలా ఎక్కువగా చేస్తున్నావు నువ్వు ఒక పిక్చర్ చూసి వెళ్ళి మూడు వైఫ్ అంటే హేట్రేడ్ అని అందరూ, ఈ పిక్చర్ ఏంట్రా, ఈ పిక్చర్ చూశాను, ఎవర్రా ఇది అని చెప్పి వెళ్ళి చూస్తే వెంకటేష్ మహా. ఇప్పుడు మణిరత్నం గురించి మాట్లాడాను కదా, ఇదన్నీ పోయింది. మణిరత్నం అన్నీ పోయి మనం ఎలాగైనా వెంకటేష్ మహా పిక్చర్లో యాక్ట్ చేయాలి. ఏం చేయాలి అంటే, ఎవరో నంబర్ ఇచ్చారు, ఆయన ఫోన్ తీయట్లేదు, అలా పోయింది. ఏంట్రా ఇది, ఎలాగైనా ఈయన పిక్చర్ నేను చేయాలి అని చెప్పి ఆయన ఫోటో ప్రింట్అవుట్ తీశాను. ప్రింట్అవుట్ తీసి నా బెడ్రూమ్ ముందు స్టిక్ చేశాను. ఎలాగైనా ఆయన నెక్స్ట్ పిక్చర్లో నేను ఎలాగైనా ఉండాలి అని మై ప్రేయర్స్ వాజ్ ఆల్వేస్ దేర్. అలా నేను ఈయన గురించి ఆలోచించినప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఒకరు మాట్లాడతారు, సార్ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను, మీ దగ్గర డైరెక్టర్ మాట్లాడుతున్నారంట అని చెప్పి ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చేప్పుడు ఫోన్ తీశాను నేను. హలో సార్, ఆయన వాయిస్ ఇలాగే ఉంటుంది కదా, హలో సార్, ఐఎమ్ వెంకటేష్ మహా. నేను ఆలోచించాను, ఎవరో ఇమిటేట్ చేసి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను, మీరు చూడండి ఆ పిక్చర్. నా ఫ్రెండ్స్ అని ఆ పిక్చర్ చూసి ఏం పెద్దగా ఉంది కానీ నేను ఆలోచిస్తారు, పిక్చర్ నా కొడుకులు వీళ్ళు ఒక మంచి పిక్చర్ చూసి అప్రిషియేట్ చేయడానికి. సో ఈయన ఫోన్ చేశారండి, ఎక్కడ ఉన్నారు సార్ అని. నేను చెప్పాను, రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. యాక్చువల్గా నాకు పని లేదు, హైదరాబాద్ రావడం పని లేదు. నేను ఎలాగైనా ఈయన మీట్ చేయాలి, ఇంకో ఫోన్ ఇదే కాదు, రేపు హైదరాబాద్ వస్తున్నానని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసాను. నేనే చెప్పాను ఏదో షూటింగ్ అని. సో ఐ మెట్ హిమ్ అండ్ హీ నరేటెడ్ ద స్టోరీ అండి. ఆయన హీ నెవర్ సాట్. ఆ స్టోరీ విన్నప్పుడు నాకు, కేర్ ఆఫ్ కాంచనపాలెమే ఆ రేంజ్లో ఉంటే మీరు ఆలోచించండి, జస్ట్ ఇమాజిన్ చేయండి. నేను చెప్తున్నాను, రావు బహదూర్ ఎంత లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత రావు బహదూర్ స్టోరీ విని నిద్రే లేదు, దొంగ టైమ్స్కి వెళ్ళిపోయాను. చెప్తుంటే వెంకటేష్ మహా గారి ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది సార్. ఆ క్షణంలో మీరే కాదు, మొత్తం ఎంటైర్ టాలీవుడ్ ఆ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా ఒక వేవ్ ఈ పిక్చర్ క్లైమాక్స్ చూస్తే రావు బహదూర్ భయంకరం. ఓకే. సో అదే పొక్కిషం. వెయిట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు దాకా యాక్చువల్గా ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఆ సినిమా మీద ఒక అభిప్రాయం ఉండేది, మంచిగా ఉన్నాయి ప్రమోషన్ వీడియోస్ అన్ని అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇంకొక 15-20 డేస్లో పిక్చర్ రిలీజ్ అయిపోతుంది. ఈ ఇంటర్వ్యూ నేను ఇఫ్ ఇట్స్, నేను చెప్పేదాన్ని 100% ట్రూత్ అంతే, 100%. ఎందుకంటే తక్కువగా చెప్తున్నాను నేను యాక్చువల్లీ వెంకటేష్ మా గురించి. అండ్ ఆల్సో అబౌట్ సత్యదేవ్. నేను ఇప్పుడు మనం కమల్ హాసన్ గురించి మాట్లాడాం కదా, కమల్ ఎలా చూసామో నేను, ఎందుకంటే అపూర్వ సహోదరుడు, ఇక్కడ డబ్డ్ వర్షన్ ఏమని తెలియదు, డాఫ్గా యాక్ట్ చేస్తారు కదా, అపూర్వ సహోదరులే కదా. అపూర్వ సహోదరులలో ఎంత కష్టపడారో కమల్, నేను పక్క ఉండి ఐ వాస్ దేర్ విట్నెసింగ్ ఆయన హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేశారో. దిస్ సత్యదేవ్,
అంత హార్డ్ వర్క్ చేశారు. సత్యదేవ్కి నాకు తెలిసి ఈ పిక్చర్లో నేషనల్ అవార్డు ఇదని ఒక ఆర్డినరీ అవార్డు అయిపోతుంది. హీ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్. ఈవెన్ ద మూవీ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ సత్యదేవ్ రియల్లీ వెయిటింగ్ సార్. అండ్ మీ విషయంలో నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది, అడగొచ్చు సార్. ఇప్పుడు దొంగ దొంగ సినిమా అయిపోయింది, సో ఒక మంచి క్రేజ్ వచ్చింది, అన్ని ఇండస్ట్రీల నుంచి మీకు అభిమానుల నుంచి లవ్ వస్తూ ఉంది, కెరీర్లో ఎదిగే సమయం. అలాంటి సమయంలో అమ్మాయి కాపురం లాంటి ఒక సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు? యాక్చువల్గా అందులో హీరో నాకు 2 సాంగ్స్ ఉన్నాయి. మంచి ఇదిలాగానే వెళ్తుంది. ఆ తర్వాత దే విల్ రివీల్ దట్ ఇట్ ఇస్ ఇది. సో సినిమాకు ఒప్పుకున్న ముందు మీకు కథ అంతా తెలుసా? నేను విలన్ అనే తెలుసు. సో నేను అప్పుడు ఏం ఆలోచించానంటే, పిక్చర్ సూపర్ హిట్ అయింది, అమ్మాయి కాపురం సూపర్ హిట్ అయింది. కానీ నన్ను చూస్తేనే అయ్యో ఈయన అని అలా ఇంపాక్ట్ అయిపోయింది. అలా ఇంపాక్ట్ అయిపోయింది. కానీ ఐ మీన్ దట్ ఇప్పుడు కూడా మీరు యూ రిలేట్ విత్ అమ్మాయి కాపురం అని చెప్తే, ఇప్పుడు నేను అవుట్డోర్స్ అని వెళ్తే కూడా యూనో ఓల్డ్ పీపుల్ అని వాళ్ళు తెలిసి అమ్మాయి కాపురం యాక్ట్ చేశారు కదా, దే రికగ్నైజ్ ఓన్లీ విత్ దట్ ఫిల్మ్. సార్ నేను అంటే నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా సూపర్ హిట్, మీకు అది మెరుపు చాలా పిక్చర్స్ నేను విలన్గా చేశాను. సో నా క్వశ్చన్ అర్ధాంగి మీ మైండ్ సెట్ దొంగ దొంగ తర్వాత అయినా సరే, దాని ముందు అయినా సరే, ఏదైనా సరే హీరోగా ఒక స్టార్ హీరో మెటీరియల్ అవ్వాలన్న మైండ్ సెట్తో లేరా? సో ఆ టైంలో ఏమైందంటే, ఇప్పుడు నా దొంగ దొంగ రిలీజ్ అయినప్పుడు నాకు ఇక్కడ ఆంటీ ఒక యావరేజ్గా ఆడింది. స్ట్రీట్ ఫైటర్ చేశాను, ఇది చేశాను, వరుసగా ఒక 10, 12, 13 పిక్చర్స్ వచ్చింది ఇక్కడ. బదిలీ, అమ్మ నాన్న కావాలి, సహనం, మెరుపు, అక్క బాగున్నావా, ఏమంటి మన అమ్మాయి, చాలా పిక్చర్స్ ఇలా. యాక్చువల్లీ నా పిక్చర్ మాత్రం ఒక్క రోజులో 6 పిక్చర్స్ పూజ జరిగింది రామనాయుడు స్టూడియోలో, అన్నపూర్ణలో. అన్ని పిక్చర్లో రామనాయుడు గారు క్లాపు, లేకపోతే నాగేశ్వరరావు గారు ఇది. నా దగ్గర వాళ్ళు అడిగితే అన్నీ అంటే ఎన్ని పిక్చర్ ఇది ఇలా అడిగారండి నా దగ్గర. సో 6 ఫిలిమ్స్ ఒకే రోజు పూజ. సో అప్పుడు అన్నపూర్ణ లేకపోతే ఇది. సో నేను ఆ టైంలో నా క్యాల్కులేషన్ ఎలా అంటే, 93, 94లో ఆ టైంలోనే నాకు ఒక్కొక్క ఫిలింకి 3, 4.5 lakhs, 5 lakhs అలా. దట్ ఈస్ అ బిగ్ మనీ దట్ టైం. చాలా మీరు చూడండి, ఒక 10 పిక్చర్స్ అంటే అడ్వాన్స్ తీసుకుంటేనే ఆ టైంలో 10 lakhs మీరు ఒక ఎకరాలుగా గడ్డిపెట్టలో కొనవచ్చు. సో ఐ వాస్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో ఆ టైంలో నేనేం ఆలోచించా అంటే, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 13 ఫిల్మ్స్ 12 ఫిల్మ్స్ చేసేప్పుడు మధ్యలో ఒక పిక్చర్ 2 పిక్చర్ ఆడితే కూడా మనకి ఇదవుతుంది అని చెప్పి. అండ్ యునో మోర్ ఇంటూ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ బిజీ యాజ్ అ హీరో. బిజీగా నేను ఉన్నప్పుడు ఒక 10 పిక్చర్ చేయాలి, ఒక 10 ప్రొడ్యూసర్ నాపై బిజీగా ఉండి యాక్టివ్ కూడా నెంబర్ వైజ్ ఉంటుంది. సో ఆ బిజీ అవ్వాలని ఆలోచించినప్పుడు ఆ టైంలో ఏంటండి, నాకు 25 years, 1995లో ఐ వాజ్ ఓన్లీ నాట్ ఈవెన్ 25 years యంగ్స్టర్, 25 years, 26 years. ఐఎమ్ డూయింగ్ 10 films, 12 films యాజ్ అ హీరో. తమిళ్లో చేస్తున్నాను. సో అలా ఉన్నప్పుడు ఓకే, మనం ఈ 12 పిక్చర్స్ 13 పిక్చర్స్లో ఎలాగైనా ఒక పిక్చర్ 2 పిక్చర్ మధ్యలో ఆడితే కూడా వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి, అది మరి ఏం వర్కౌట్ ఒకే హిస్టరీ క్రియేట్ చేసిన హీరో నేను అనుకుంటున్నావు. అన్ని పిక్చర్ ఫ్లాప్. సార్ మీ సినిమాల్లో నాకు చాలా బాగా గుర్తుండిపోయే సినిమా వచ్చేసి శ్రీను సార్. వెంకటేష్ గారితో మీకు చాలా సీన్లు ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వెంకటేష్ గారిని మీరు ప్రతి సీన్లో డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడు ఆయనేమో ఒక పెద్ద స్టార్ తెలుగులో, మీరేమో అప్పటికి యాక్టివ్గా ఉన్న ఆర్టిస్టు. సో ఎప్పుడైనా సరే వెంకటేష్ గారు అభ్యంతరం పెట్టడం, ఇది నన్ను డామినేట్ చేస్తున్నాడు, కథలో భాగమైనా సరే నన్ను తినేస్తున్నాడు, ఇలాంటి ఒక అభ్యంతరం రావడం. మీరు యాక్చువల్గా ఎలా అడుగుతున్నారంటే, ఇప్పుడు మనం నేను ఒకటి నేర్పిన పిక్చర్ చాలా 3 years గ్యాప్ తర్వాత అని చెప్పారు కదా. యాక్చువల్గా చూస్తే ఈ 40 years కెరియర్లో ఒక 1.5 years గ్యాప్. నేను చాలా పిక్చర్ తెలుగులో చేసేప్పుడు మధ్యలో ఫటక్ అని
97లో ఏం పిక్చర్ లేకుండా అయిపోయింది. ఓకే. అప్పుడు ఒక 1 ఇయర్ పిక్చరే లేకుండా ఇంట్లో కూర్చున్నాం. ఆ టైంలో వచ్చిన పిక్చర్ నాకు చీను తమిళ్లో. యాక్చువల్గా సొల్లామలే పిక్చర్ రీమేక్ అది. సో ఆ పిక్చర్ డైరెక్టర్ శశి నా ఇంటికి ఒకరోజు వచ్చారు. వచ్చి సార్ నేను ఒక పిక్చర్ చేస్తున్నాను తమిళ్లో అని కథ చెప్పారు. ఇది మీ క్యారెక్టర్ అని. అది రీమేకే. సీన్ అది తెలుసు కదా మీకు, తమిళ పిక్చర్ రీమేకే. రీమేక్ అది. సో తమిళ పిక్చర్లో ఇంకో బాగుంటుంది. వెంకటేష్ గారు ఏమి ఇన్వాల్వ్ అవ్వదండి. ఐ యాక్చువల్గా నో హిమ్ పర్సనలీ బయట కూడా. సార్ ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆయన కామన్ ఫ్రెండ్. యాక్చువల్గా వెంకటేష్ కజిన్ అరుణ అని చెప్పి వెంకటేష్ బాబు కజిన్ గాట్ మ్యారీడ్ టు నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాళ్ళ ఇంటి పార్టీలను హీ నెవర్ ఆయన చాలా జెంటిల్ మ్యాన్ టు ద కోర్. సార్ సో ఆయన అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయితే కూడా అనవసరంగా నేను చేస్తే ఆయన అలాంటి ఈస్ ఐ మీన్ పక్కా జెంటిల్మెన్. సో ఇట్ వాస్ రీమేక్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిలిం. దట్ వాస్ చౌదరి గారు ఫిలిం. అండ్ తమిళ్లో అది సూపర్ హిట్ అయింది ఆ పిక్చర్. అవును సార్. ఇక్కడ ఏంటంటే వెంకటేష్ గారు స్టార్ అయ్యండి, స్టార్ అయిన తర్వాత ఆయన నా ఇది మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసుకోలేకపోయాం అనమాట. తెలుగు ఆడియన్స్ ఏంటంటే స్టార్ని అలా చూస్తారు కాబట్టి